అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య ప్రకటించిన సినీ అవార్డులు 2025 సంవత్సరానికి గాను ప్రకటించారు. వాటి గురించి మాట్లాడుకుందామండి. మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు మీద కూడా ఒక పురస్కారం ఈ సంవత్సరం నుంచి ప్రారంభించారు. ఆ పురస్కారం ఏఎన్నార్ అవార్డు నటీమణులకు ఇస్తారనమాట ముఖ్యంగా. అలాగే నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ అవార్డు నటులకు ఇస్తూ ఉంటారు. అది వాళ్ళు చాలా క్లియర్‌గా వాటిలో రాసుకున్నారు. అదండి విశేషం. అలాగే ఈ ఏడాది అక్కినేని వారికి ఒక కలిసొచ్చిన సంవత్సరంగా చెప్పుకోవాలి. 'తండేల్' చిత్రానికి గాను నాగ చైతన్య గారికి ఉత్తమ నటుడు అవార్డు, అలాగే 'తండేల్' చిత్రం నేషనల్ ఇంటిగ్రేషన్‌కి చిత్రంగాను, అలాగే ఉత్తమ బాలల చిత్రంగా సుమంత్ గారు నటించిన 'అనగనగా' చిత్రంగాను ఎంపికయ్యాయి. అది కాక నాగార్జున గారు నటించిన 'కుబేర్' చిత్రంలో ఓ పాటకి ఉత్తమ గేయ రచయితగా అవార్డు కూడా వచ్చింది. అవండి ముఖ్యంగా ఈ చిత్రాల విశేషాలు. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, అక్కినేని కుటుంబం నుంచి నాగ చైతన్య ప్రప్రథమంగా స్టేట్ అవార్డ్ ఒకటి అందుకుంటున్నారు ఉత్తమ నటుడిగా ఈ సంవత్సరం. అలాగే వారి నటించిన 'తండేల్' చిత్రానికి కూడా ఇంటిగ్రిటీ కోసం ఉత్తమ చిత్రంగా, ఉత్తమ బాలల చిత్రంగా 'అనగనగా'కి అవార్డులొచ్చాయన్నమాట. ఇకపోతే లెజెండరీ అవార్డ్స్ చూసుకుంటే, ఈ లెజెండరీ అవార్డ్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా జ్యూరీ వాళ్ళు ఈ సంవత్సరం సెలెక్ట్ చేసినట్టున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పురస్కారము చిరంజీవికి, ఏఎన్నార్ పురస్కారం జయసుధ గారికి, పైడి జయరాజ్ పురస్కారం కమల్ హాసన్ గారికి, కాంతారావు పురస్కారం ఆర్ నారాయణమూర్తి గారికి, అలాగే రఘుపతి వెంకయ్య పురస్కారం రమేష్ ప్రసాద్ గారికి, బిఎన్ రెడ్డి పురస్కారం సంగీతం శ్రీనివాసరావు గారికి, నాగిరెడ్డి చక్రపాణి పురస్కారం చలసాని అశ్వినీదత్ గారికి, సినారే పురస్కారం అంటే సి నారాయణ రెడ్డి గారి పురస్కారం సుద్దాల అశోక్ తేజ్ గారికి ఇస్తున్నారు. ఈ లెజెండరీ పురస్కారాలు కూడా ఈసారి బాగానే ఇచ్చారని చెప్పుకోవచ్చు. కిందటిసారి ఎన్టీఆర్ పురస్కారం బాలకృష్ణకి ఇచ్చారు. ఈసారి చిరంజీవికి ఇస్తున్నారు. అవి లెజెండరీ పురస్కారాలు ఈ సంవత్సరం ఇస్తున్నారు. సినిమాల గురించి చూసుకుంటే ఉత్తమ చిత్రంగా 'రాజు వెడ్స్ రాంబాయి', రెండవ ఉత్తమ చిత్రంగా 'దండోరా', తర్వాత మూడవ ఉత్తమ చిత్రంగా 'ది ప్రీ వెడ్డింగ్ షో' ఈ 3 సెలెక్ట్ అయ్యాయండి. ఈ 3 కూడా చిన్న చిత్రాలే. ఏది కూడా పెద్ద చిత్రం కాదు ఇందులో. తర్వాత నటుడుగా చెప్పుకున్నాం నాగ చైతన్య, నటిగా రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాకి గాను. అలాగే దర్శకుడుగా సాయిలు 'రాజు వెడ్స్ రాంబాబు' డైరెక్టర్. వీళ్ళందరూ ముఖ్యంగా సెలెక్ట్ అయ్యారు. అలాగే సంగీతం కూడా మార్కే రాబిన్ 'దండోరా' సినిమా సంగీత దర్శకుడు ఉత్తమ సంగీత దర్శకుడుగా సెలెక్ట్ అయ్యాడు. అంటే ఒక విధంగా ఉత్తమ చిత్రాలకి పనిచేసిన వారికి ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ సంగీత దర్శకత్వం కూడా వచ్చాయన్నమాట. ఆ విధంగా సినిమా జ్యూరీని మెచ్చుకోవచ్చు. ఈసారి జ్యూరీ సెలక్షను చాలా బాగుందని కూడా చెప్పుకోవాలనమాట. ఎందుకంటే ఒక విధంగా ఆహ్, పెద్ద పెద్ద సినిమాల కోసం పెనుగులాడకుండా మంచి సినిమాల్ని సెలెక్ట్ చేసుకొని వాటికి అవార్డులిచ్చారు. ఆ విషయంలో ఈ సినిమాలు పురస్కారానికి సెలెక్ట్ చేసిన జ్యూరీ చాలా అభినందనీయం. ఈసారి తెలంగాణ ప్రభుత్వ సినీ అవార్డులు చాలా బాగా వచ్చాయని చెప్పుకోవాలండి. అదొక విశేషం. అవండి ఈసారి వచ్చిన తెలంగాణ ప్రభుత్వ సినీ అవార్డుల విశేషాలు. ఈ సంవత్సరం నుంచి లెజెండరీ పురస్కారాలు ఇక మీదట 8 ఇస్తారనమాట తెలంగాణ ప్రభుత్వం నుంచి. ఇవండి విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.